హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఈరోజు మీ ముందు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నేను ఏ రోజు వీడియోస్ చేయలేదండి. ఇది నా ఫస్ట్ వీడియో, నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ వీడియోలో నేను అందరికీ తెలియపరచాలి అనుకున్నది ఏంటంటే, ఒక ఆడపిల్ల గురించండి. బయట సమాజంలో ఎలా ట్రీట్ చేస్తున్నారంటే ఒక ఆడపిల్లని, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎవరు పడితే వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా ఎలా పడితే అలా ట్రీట్ చేస్తున్నారండి. అసలు ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న కోల్కత్తా సిచ్యువేషన్ చూస్తే ఎంత దారుణంగా చేశారండి. అసలు అది పక్కన పెడితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మడానికి చాలా 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 భయంకరమైన రోజులండి ఇవి. సొంత తల్లిదండ్రుల్ని తప్పించి, సొంత వాళ్ళని తప్పించి దయచేసి ఎవ్వరిని నమ్మకండి. అందరూ మోసం చేసేవాళ్ళే. అందరూ ఈ రోజులో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా మన దగ్గర, ఒక ఆడపిల్ల దగ్గర ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అంటే మంచిగా నటించి డబ్బులు దొబ్బేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా వేసే రోజులండి ఇవి. ఆ అమ్మాయి ఎంత హెల్ప్ చేసింది అని చూడరు. కేవలం అతను డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి చూస్తారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీదకు వేసేసి ఎలా పడితే అలా ట్రీట్ చేసి ఇచ్చేస్తున్నారండి. అలాంటి రోజులు ఇవి. దయచేసి ఎవరిని నమ్మకండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. అండ్ ఇంకోటి, మనం ఏమీ చేయలేమండి. మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ. మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ. ఒకవేళ ఏం చేద్దామని బయటికి వచ్చినా కూడా మనకి సపోర్ట్ ఉండదండి. సో అందుకనే మన జాగ్రత్త మనం తీసుకుని ఎవ్వడికి హెల్ప్ చెయ్యను కూడా చెయ్యొద్దండి. దయచేసి నేను చెప్పేది, ప్రతి ఒక్క ఆడపిల్లకి బాయ్ ఫ్రెండే కదా, తెలిసిన వాళ్ళే కదా అని మీరు హెల్ప్ చేస్తే చివరికి మీరే అన్ని విధాలుగా ఇరుక్కుపోయి అడుక్కు తినే పరిస్థితికి వస్తారు. సో నేను చెప్పదలిచేది ఒక్కటే, మీ పేరెంట్స్ ప్రమేయం లేకుండా ఏ పని చెయ్యకండి. మీ మంచి కోసమే చెప్పేది. ధన్యవాదాలు. జై హింద్.